వర్షం పడుచున్న సాయంత్రం ఆకాశం మొత్తం నల్లని మబ్బులతో నిండిపోయింది. చల్లని గాలి గ్రామం మొత్తం నెమ్మదిగా తాకుతోంది. రోడ్డు పక్కనున్న చిన్న బస్టాప్ దగ్గర జనాలు వర్షం నుంచి తప్పించుకోవడానికి నిలబడ్డారు. అక్కడే ఒక మూలలో నిలబడి ఉన్నాడు రవి. చేతిలో పాత మొబైల్, ముఖంలో ప్రశాంతత, కళ్ళలో ఒంటరితనం. రవికి నగర జీవితమంటే ఇష్టం లేదు. ఉద్యోగం వచ్చినా తన గ్రామాన్నే వదిలిపెట్టలేదు. అతని ప్రపంచం చాలా చిన్నది. ఇంటి నుంచి ఆఫీస్, ఆఫీస్ నుంచి ఇల్లు, అంతే. ప్రేమ అనే విషయం అతని జీవితంలో ఎప్పుడూ రాలేదు. కాని ఆ రోజు రాబోతోంది. అప్పుడే ఒక ఆటో బస్టాప్ దగ్గర ఆగింది. ఆ ఆటో నుంచి ఒక అమ్మాయి దిగింది. తెల్లటి చుడిదార్, చేతిలో పుస్తకాలు, తడిసిన జుట్టు. ఆమె కళ్ళలో అమాయకం. ఆమె పేరు సీత. వర్షపు చినుకులు ఆమె ముఖంపై పడుతున్నాయి. సీత బస్టాప్లోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. ఆమె దుపట్టా ఎగిరి నేరుగా రవి ముఖానికి తగిలింది. రవి ఎక్కువసారిగా ఆశ్చర్యపోయాడు. సీత వెంటనే దుపట్టా తీసుకుని సిగ్గుతో సారీ అంది. ఆ ఒక్క మాట రవికి ఎందుకో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. సీత మాత్రం తలదించుకుని నిలబడి ఉంది. రవి ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు. అతనికి ప్రపంచం మొత్తం సైలెంట్ అయినట్టు అనిపించింది. కొన్ని క్షణాల తర్వాత బస్ వచ్చింది. సీత బస్ ఎక్కే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి రవిని చూసింది. ఆ చూపు రవి మనసులో ఏదో మార్చేసింది. బస్ వెళ్ళిపోయింది. కాని రవి మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. వర్షం పడుతోంది. కాని అతని మనసులో మాత్రం కొత్త ప్రేమ మొదలైంది. ఆ రాత్రి రవికి నిద్ర రాలేదు. మళ్ళీ మళ్ళీ సీత ముఖమే గుర్తొస్తోంది. ఎవరు ఆమె, ఎక్కడ ఉంటుంది అనే ఆలోచనలు అతన్ని వదల్లేదు. మరుసటి రోజు సాధారణంగా ఆలస్యంగా వెళ్లే రవి ఆ రోజు 1 గంట ముందే బస్ స్టాప్ దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే సీతను మళ్లీ చూడాలనినుకున్నాడు. కొన్నిసేపటి తరువాత సీత అక్కడికి వచ్చింది. ఈసారి పింక్ కలర్ డ్రెస్లో ఉంది. రవి ఆమెను చూస్తూ చిన్నిగా నవ్వాడు. సీత కూడా నవ్వింది. ఆ చిన్న నవ్వు రవికి జీవితంలోనే పెద్ద ఆనందంగా అనిపించింది. ఆ రోజు మొదటిసారి వాళ్లు మాట్లాడుకున్నారు. మీరు ఇక్కడే ఉంటారా అని సీత అడిగింది. అవును, మీరు? మేము కొత్తగా ఈ గ్రామానికి షిఫ్ట్ అయ్యాం. రవి మనసులో తెలియని సంతోషం. వర్షం మళ్లీ మొదలైంది. సీత చేతిలో ఉన్న పుస్తకాలు తడవకుండా రవి తన బ్యాగ్ ఇచ్చాడు. సీత ఆశ్చర్యంగా చూసింది. పర్లేదు, రేపు ఇవ్వండి అన్నాడు రవి. సీత నవ్వుతూ థాంక్యూ అన్నది. ఆ రోజు నుంచి వాళ్ల మధ్య మాటలు మొదలయ్యాయి. రోజులు గడిచాయి. ప్రతిరోజు బస్ స్టాప్ దగ్గర కలుసుకోవడం, చిన్న చిన్న నవ్వులు, సరదా మాటలు నెమ్మదిగా వాళ్ళిద్దరిని దగ్గర చేశాయి. ఒకరోజు సీత రాలేదు. ఆ రోజు మొత్తం రవికి ఏ పనిమీద దృష్టి పెట్టలేకపోయాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా రాలేదు. రవికి భయం మొదలైంది. ఏమైందో? 3వ రోజు సీత మళ్ళీ కనిపించింది. కాని ఆమె కళ్ళలో బాధ కనిపించింది. రవి వెంటనే అడిగాడు, ఏమైంది సీత, బాగున్నావా? సీత బలవంతంగా నవ్వుతూ ఏమీ లేదు అంది. కాని ఆమె కళ్ళలో కన్నీళ్లు కనిపించాయి. ఆ రోజు రాత్రి రవికి సీత నుంచి మొదటిసారి కాల్ వచ్చింది. రవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో. కొన్ని సెకండ్లు సైలెన్స్. ఆ తర్వాత సీత నెమ్మదిగా ఏడవడం మొదలుపెట్టింది. రవి కంగారు పడ్డాడు. సీత, ఏమైంది? సీత ఏడుస్తూ చెప్పింది, నాకు ఈ జీవితమే నచ్చడం లేదు రవి. ఆ మాట విన్న రవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయ్యింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాలో మౌనం. ఆ తరువాత సీత చెప్పింది, నాకు ఇంట్లో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. రవి చేతులు వణికిపోయాయి. ఎందుకో గుండెల్లో నొప్పి మొదలైంది.
అతను ధైర్యంగా చెప్పాడు. నువ్వు ఒంటరిగా లేవు సీత, నేను ఉన్నాను. ఆ మాట విన్న సీత మొదటిసారి నవ్వింది. ఆ నవ్వు రవికి జీవితమే ఇచ్చినట్టు అనిపించింది. ఆ రోజు తరువాత వాళ్ల మధ్య బంధం మరింత పెరిగింది. రాత్రిళ్ళు గంటల కొద్దీ మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు ఆలోచించడం నెమ్మదిగా ప్రేమగా మారింది. కాని ఇద్దరూ ఇంకా తమ ప్రేమను బయటపెట్టలేదు. ఒకరోజు సాయంత్రం సీత బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంది. వర్షం పడుతోంది. రవి నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. సీతా, నిన్ను ఒక విషయం అడగాలా? సీత నవ్వింది. అడుగు. రవి కంగారుగా, నువ్వు లేకపోతే నాకు ఎందుకో చాలా ఖాళీగా అనిపిస్తుంది. సీత ఒక్కసారిగా నంగా అయింది. చల్లని గాలి వీచింది. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత సీత నెమ్మదిగా చెప్పింది, నాకు అలాగే అనిపిస్తోంది రవి. ఆ మాటతో రవి ముఖంలో ఆనందం. అతను నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. సీత భయంతో చుట్టూ చూసింది. కాని ఆమె చేయి మాత్రం వదల్లేదు. ఆ క్షణం వాళ్ళిద్దరి ప్రేమ మొదలైంది. రాత్రి సీత తన గదిలో కూర్చుని రవి గురించి ఆలోచిస్తుంది. మరోవైపు రవి కూడా నిద్రపోలేక ఆమె ఫోటో చూస్తున్నాడు. ప్రేమ వాళ్ళిద్దరి ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. కాని వాళ్లకి తెలియకుండా దూరంలో ఎవరో వాళ్లను గమనిస్తున్నారు. మరుసటి రోజు రవి బస్ స్టాప్ దగ్గరకు వచ్చాడు. కాని అక్కడ సీత కనిపించలేదు. అతనికి ఒక్కసారిగా భయం వేసింది. అప్పుడే అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. సీత పెళ్లి వచ్చేవారం. ఆ మెసేజ్ చూసి రవి షాక్ అయ్యాడు. అదే సమయంలో రోడ్డు అవతల ఒక కారు దగ్గర నిలబడి సీత తండ్రి కోపంగా రవిని చూస్తున్నాడు.